హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆగస్టు 8న చలో విజయవాడకు సిద్ధమవుతున్నటువంటి ఉద్యోగులు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో పనిచేస్తూ ఉన్నటువంటి లక్షలాదికి పైగా ఉద్యోగులందరూ ఏకతాటిపైకొచ్చి తమ గొంతును ప్రభుత్వానికి బలంగా వినిపించడానికి చలో విజయవాడ కార్యక్రమాన్ని అయితే చేపట్టాలని ఒక చారిత్రాత్మక నిర్ణయం అయితే తీసుకున్నారు. అయితే కేవలం ఒకరిద్దరి నిర్ణయం గాకుండా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి ఎదుర్కొంటున్న ఇబ్బందుల ఫలితంగా ఈ నిర్ణయం అయితే వెలువడింది. ఈ భారీ నిరసన ప్రదర్శనలో భాగంగా భాగస్వామ్యం వహిస్తున్నటువంటి ఫాప్సియో ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ ఎంప్లాయీస్ అనే ఒక ప్రధాన ఫెడరేషన్ మాత్రమే కాదు. ఇందులో సుమారు 30కి పైగా వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగ సంఘాలు కలిసి ఉన్నాయి. తమ తమ విభాగాల్లో ఉండే చిన్న చిన్న భేదాలను పక్కన పెట్టి సచివాలయ వ్యవస్థ మొత్తానికి మేలు జరగాలని జెప్పేసి ఉద్దేశ్యంతో వీరంతా ఉమ్మడి కార్యాచరణనైతే రూపొందించారు. సుమారు 10 రోజుల క్రితమే సచివాలయాల డైరెక్టర్ తమ నిరసన నోటీసును అయితే అందజేసి ప్రజాస్వామ్యబద్ధంగా తమ ఆలోచనను తెలియజేశారు. దీనికి ప్రతిస్పందనగా ఈ నెల 8వ తేదీన అంటే రేపటి రోజున విజయవాడలో ఒక శాంతియుత ర్యాలీ లేదా మార్చ్ జర నిర్వహించబోతూ ఉన్నారనమాట. దీనికి అటు వార్డ్ ఎంప్లాయీస్ నుండి, ఇటు గ్రామ సచివాలయ ఎంప్లాయీస్ నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. అయితే గత కొన్నేళ్లుగా సచివాలయ ఉద్యోగులు తమ సమస్యలపై ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్న ఫలితం లేకపోవడంతో వారు పూర్తిగా విసిగిపోయి ఉన్నారనమాట. వారి లాంగ్ స్టాండింగ్ డిమాండ్స్ అసలు నెరవేరకపోవడం ఈ యొక్క ఆగ్రహానికి ప్రధాన కారణం. తమ వాయిస్‌ని బలంగా వినిపిస్తే తప్ప ప్రభుత్వాలు సీరియస్‌గా ఆలోచించవని వారు ఒక గట్టి నమ్మకంతో ఉన్నారు. ముఖ్యంగా వారు ప్రస్తావిస్తున్న 22 డిమాండ్‌లలో కొన్ని అత్యంత కీలకమైనవి. అందులో ప్రధానంగా 9 బకాయిలు అరియర్స్ చెల్లించకపోవడం ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది. అలాగే ప్రొబేషన్ కాలంలో రావాల్సిన 2 నోషనల్ ఇంక్రిమెంట్స్ మిస్ అవ్వటం వల్ల వారికి రావాల్సిన జీతం కన్నా తక్కువగా అయితే అందుతోంది. ఈ విధంగా ఏఏఎస్ అండి. ఏఏఎస్‌పై 6 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 18 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఉద్యోగులకు హక్కు రావాలి. దీనిపై రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి సానుకూలంగా అయితే స్పందించి ఫైల్ ఫైనాన్షియల్ డిపార్ట్‌మెంట్‌లో ఉందని చెప్పి 2, 3 నెలలు గడిచింది. ఇంకా ఇది కార్యరూపం దాల్చలేదు. ఆ గైడ్‌లైన్స్ ఎవరికి వర్తిస్తాయి, ఎప్పటినుంచి అందుతాయి అనే దానిపై ఇప్పటికీ ఎటువంటి స్పష్టత లేదు. మరోవైపు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రెగ్యులరైజేషన్ ప్రక్రియ ఉద్యోగుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ప్రతి సచివాలయంలో కేవలం 6-8 మంది ఉద్యోగులు మాత్రమే ఉండాలని, మిగిలిన వారు ఈ మేరకు సప్లైస్ కింద వేరే డిపార్ట్‌మెంట్‌కు డిప్యూటేషన్‌పై పంపించడం వల్ల క్షేత్రస్థాయిలో పని భారం విపరీతంగా పెరిగింది. మిగిలి ఉన్నటువంటి తక్కువ మంది ఉద్యోగులే 2, 3 సచివాలయాలకు ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇలా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నందుకు వారికి కనీసం ఎఫ్ఏసీ అలవెన్స్ కూడా ఇవ్వటం లేదు. గత 5 ఏళ్లుగా ఇన్‌చార్జ్‌లుగా పనిచేస్తున్న ఈ అలవెన్స్ అందకపోవడం ఉద్యోగుల శ్రమను దోచుకోవడమేనని వారు వాదిస్తున్నారు. ప్రభుత్వం ఈ రెగ్యులరైజేషన్ ప్రక్రియ నిలిపివేయాలని, లేకపోతే ఉద్యోగులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారని అయితే హెచ్చరిస్తున్నారు. సచివాలయ ఉద్యోగులకు ఎదురవుతున్నటువంటి మరో ప్రధాన వివక్ష టెక్నాలజీ విషయంలో ఉందన్నమాట. అంటే రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ విభాగాల వారికి ట్యాబ్స్, మొబైల్ ఫోన్స్, సిమ్ కార్డులు అందిస్తున్న ప్రభుత్వం రెయిన్‌బోలు యాప్‌లతో పనిచేసే సచివాలయ ఉద్యోగులను మాత్రం విస్మరించింది. వీరు తమ సొంత ఫోన్‌లలోనే ప్రభుత్వ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకొని సొంత ఖర్చుతోనే డేటా రీచార్జ్ చేసుకుంటూ పనులు చేస్తూ ఉన్నారు. ఇది ఒక రకంగా వారిపై అదనపు ఆర్థిక భారం. ఈ అంశంపై కూడా ప్రభుత్వం స్పందించాలని వారు కోరుతున్నారు. మొత్తం 1,15,000 మంది ఉద్యోగులు ఉన్న సమ్మె ఉద్యోగులున్నారు. అదే అనేక విభాగాలు కలిసి ఉండటం వల్ల కొన్నిసార్లు యూనిటీ దెబ్బతింటుంది కాబట్టి గత నవంబర్‌లో సుమారు 25 రోజుల పాటు ధర్నా చేసినా ప్రభుత్వం నుంచి ఆశించిన ఫలితం ఏమీ రాలేదు. అందుకే ఈసారి అందరూ ఈ మేరకు పాప్సియో గొడుగు కిందికి చేరి మరింత బలంగా పోరాడాలని నిర్ణయించుకున్నారు. అయితే నిజానికి సచివాలయ ఉద్యోగుల సమస్యలు కేవలం ఆర్థికపరమైనవే కావు. వారి భవిష్యత్తుకు సంబంధించినవి కూడా.
నవంబర్ నెలలో ఏర్పాటు చేసిన మంత్రుల ఉపసంఘం సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్ల కోసం ఒక రోడ్ మ్యాప్ తయారు చేస్తామని మాట ఇచ్చింది. సో, మార్చి నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని హామీ ఆగస్టు వచ్చినా నెరవేరలేదు. సో, దీంతో ఉద్యోగుల్లో విపరీతమైన అసంతృప్తి నెలకొంది. ఈ అసంతృప్తికి తోడు పని ఒత్తిడి. సో, దీనివల్ల గత 10 రోజుల్లో సుమారు 100 మందికి పైగా ఉద్యోగులు వివిధ ఆరోగ్య సమస్యలతో, గుండెపోటుతో మరణించారని తెలుస్తోంది. యంగ్ జనరేషన్ మరింత భారీగా పనిచేస్తున్న ఒక వ్యవస్థలో ఇన్ని మరణాలు సంభవించడం ఆందోళనకరము. ప్రభుత్వం ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లడానికి సచివాలయ వ్యవస్థను వెన్నెముకగా భావిస్తుంది. కానీ, ఆ వెన్నెముక లాంటి ఉద్యోగుల సంక్షేమాన్ని మాత్రం విస్మరిస్తోంది. ఈ నెల 8వ తేదీన అంటే రేపటి రోజున జరగబోయే చలో విజయవాడ కార్యక్రమం కేవలం సచివాలయ ఉద్యోగులకు మాత్రమే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకి ఇది ఒక సంకేతం లాంటిది. ఇప్పటికే ఇతర ఉద్యోగ సంఘాలు గూడా 15 తేదీలోపు చంద్రబాబు గారు తమ డిమాండ్‌లు నెరవేర్చకపోతే ఉద్యమిస్తామని జెప్పేసి హెచ్చరించాయి. సుమారు 40,000 కోట్ల రూపాయల పెండింగ్‌లో ఉన్నటువంటి బకాయిలు సచివాలయంలో ఈ ఈ సమయంలో సచివాలయ ఉద్యోగుల పోరాటం మిగతా వారికి ఒక స్ఫూర్తిగా నిలవబోతోంది. సో, ఈ ర్యాలీని ప్రభుత్వం అడ్డుకుంటుందా? లేక వారితో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకుంటుందా అనేది వేచి చూడాలి. సచివాలయ ఉద్యోగుల గొంతు విజయవాడ వీధుల్లో ఎంత బలంగా వినిపిస్తుందో దాని ప్రభావం ప్రభుత్వంపై ఎంతవరకు ఉంటుందో తెలియాలి అంటే మనము ఆ రోజు వరకు ఆగాల్సిందే. సో, దీనికి సంబంధించి మన మిత్రులు కొన్ని కామెంట్స్ అయితే చేశారు. అవి చూద్దాము. సో, ఇక్కడ మన మిత్రులు ఏమంటున్నారంటే, ఉన్న ఊర్లో జాబ్ అని చెప్పి ఎగ్జామ్ పెట్టి డిగ్రీ, పీజీ జాయిన్ చేసుకోవడం, ఎక్కడెక్కడో డిప్యుటేషన్ వేసి దుర్భర పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్నారు. సో, సొంత డబ్బుతో పనిచేసే వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ పెట్రోల్, ప్రింట్లు, ఫుడ్ సహా ఉద్యోగుల లాగా కాకుండా జీతంలో తీసి ప్రభుత్వానికి పెట్టడం ప్రపంచంలో ఎక్కడా చూడం. ప్రభుత్వం ప్రతి గ్రౌండ్ లెవెల్ పని వీళ్ళే చేసేదే. సో, సర్వేలు, జనాభా లెక్కలు, ఓటర్ల లిస్టులు అలాగే ఇలా ఒకటి కాదు రాత్రింబవళ్ళు సెలవనేది లేక కట్టు బానిసల్లాగా చాకిరీ చేస్తున్న సో, పనికి సింపుల్‌గా టార్గెట్ పెట్టి చేయించుకుంటారు. సో, పిచ్చి మాటలు 10 మంది అధికారులు ఇగో నాది ముందు అంటూ మెమో సస్పెన్షన్ అంటూ బెదిరిస్తూ ఉద్యోగులను ఈ విధంగా బెదిరిస్తున్నారు. యువకులు ఎంతోమంది టార్చర్‌కి, ఆత్మహత్యలకు, గుండెపోటులో చనిపోతున్నారు. సో, ఎవరి కర్మ ఎవరిని అని జెప్పేసి వీరైతే వారి ఆవేదనను ఈ విధంగా పంచుకున్నారు. సో, మెటర్నిటీ లీవ్స్ ఎక్కువైపోయాయి అంటున్నారు మరొకరు. సో, చలో విజయవాడ అంటున్నారు సపోర్టు. ఇకపోతే జంతర్ మంతర్ దెబ్బకి ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేశారు. సచివాలయ ఎంప్లాయీస్ ఆహ్, కూడా మినిస్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామిని రిజైన్ చేపించాలి. ప్రమోషన్స్ అని త్వరలోనే ఇస్తాము. సో, కమిట్ అయ్యి ఉన్నాము అన్నాడు. సో, ఇక్కడ కనిపించకపోవడం లేదు. సో, జీఓఎం అని పేరుతో కాలయాపన తప్ప ఏమీ లేదు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌తో అని చెప్పేసి అంటున్నారు. సో, జీఎస్‌డబ్ల్యూ డిపార్ట్‌మెంట్‌ని రద్దు చేసి అందరూ సిబ్బందిని ఆహ్, వాళ్ళ లైన్ డిపార్ట్‌మెంట్‌కి పంపించడం వలన జీఎస్‌డబ్ల్యూఎస్ డిపార్ట్‌మెంట్ మెయింటెనెన్స్ చార్జెస్ బాగా తగ్గిపోతాయి. దీనివల్ల ప్రభుత్వానికి ఆర్థిక భారం అయితే తగ్గుతుందంటున్నారు. సో, ఈ విధంగా వారి అభిప్రాయాలనైతే కామెంట్ రూపంలో ఆహ్, చెప్తున్నారండి. సో, సీబీఎన్ వైట్ పేపర్ శ్వేతపత్రంలో సచివాలయ ఉద్యోగులు సృష్టించింది. సో, జగన్ తప్పు చేశారని ఇండైరెక్ట్‌గా చెబుతున్నారు అనైతే అంటున్నారు. సో, చూడొచ్చు డిప్యుటేషన్ సంబంధించి సచివాలయానికి వెళ్తే ప్రజలు కనీసం అని జెప్పేసి ఎవరి అభిప్రాయాన్ని వారు అయితే తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్. సో, ఒక సామాన్యుడు కామెంట్ చేశారు. ఇది కూడా చదువుదాం అన్నీ చూద్దాము. ఆహ్, సచివాలయంకి వెళ్తే ప్రజలకు కనీసం రెస్పెక్ట్ గూడా ఇవ్వరు సిబ్బంది. సో, దీని గురించి అన్న అడిగితే మాకు తెలవదు పో అని సమాధానం వస్తుంది. వీఆర్‌ఓలైతే మరీ ఘోరం. ప్రతిదానికి లంచం. ఈ సచివాలయం వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. పాత పంచాయతీలే బెటరు. ప్రభుత్వం ఈ సచివాలయ వ్యవస్థని పూర్తిగా ప్రక్షాళన చేయాలని వారి అభిప్రాయాన్ని మాత్రమే ఇక్కడ వారు తెలియజేసిన నేపథ్యం ఫ్రెండ్స్. సో, దీనికి సమాధానంగా మరొకరు పెట్టారు. బ్రదర్ ఒకరికి వేరే ఆఫీస్ లేకు వెళ్ళ వెళ్ళండి. సచివాలయంలో ఎంప్లాయీస్ ఎన్ని ప్రెజర్స్‌తో ఉన్నాయో తెలీదు. సో, ఏదైనా క్లియర్ అవ్వకపోతే ఎవరికీ తెలపలో కూడా తెలీదు అని అయితే అంటున్నారు. అంటే సచివాలయంలో
ఉద్యోగుల పరిస్థితి కూడా అలాగే ఉంది. దానికి తగ్గట్టుగానే వారు రెస్పాండ్ అవుతున్నారు. సో, మా పరిస్థితులు, మా సమస్యలు ఎవరు తీరుస్తారని చెప్పేసి అన్నట్టుగా ఈ కామెంట్‌లో అయితే మనం గమనించగలం. సో, ఏదైనా సరే మొత్తానికి ఉద్యోగులకు సంబంధించి రావాల్సిన బకాయిలైతేనేమి వీటన్నిటిని నిలిపివేయడము. ఎందుకంటే వారికి హక్కుగా రావాల్సిన వాటిని ఆపేదానికి ఎవరికీ హక్కు లేదు కాబట్టి, వారికి ఇవ్వాల్సినవి ఇస్తే వారు సకాలంలో పని చేసుకుంటూ, వారి యొక్క పనిని వారు మరింత రెట్టింపు ఉత్సాహంతో నిర్వర్తించగలుగుతారనైతే ఆశిద్దాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.